వాస్తవానికి ఓం శబ్దం కాదు. శబ్దాలు సృష్టి వల్లనే ఏర్పడ్డాయి. అందుచేత దానికి అర్థం సృష్టిలో ఉన్నవారే చెప్పగలరు. సమస్త సృష్టి ఓంలోనే ఉన్నది. అందుచేత ఓం శబ్దాలకతీతమైనది. దానికర్థం తెలుసుకునజాలరు. అందరూ అనుభూతి మాత్రమే చెందగలరు. ఓం అనుభూతి ఎప్పుడు కలుగుతుందంటే మనసులో ఎటువంటి ఆలోచన గాని, ఎలాంటి కోరిక గాని, స్వప్నం గాని, ఎటువంటి ఆశ గాని ఉండకూడదు. మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. ఈ సృష్టిలో ఓంను ఎవరూ నిర్మించలేరు. అది అసంభవం. ఎందుకంటే సృష్టి యొక్క రచనే ఓంతో జరిగింది. త్రిమూర్తులు ఓం భిన్నమైన వారు కాదు. వాస్తవానికి ఓంను ఉచ్చరిస్తే మా ముగ్గురిని స్మరించినట్లే. ఓంని ఉచ్చరించటం వల్ల అన్ని సమస్యలు, మానసిక వికారాలు, అన్ని బంధాలు అంతమైపోతాయి. అందుకే మా ముగ్గురిని స్మరించే ముందు ఓంను ఉచ్చరించటం జరుగుతుంది. స్వచ్ఛమైన మనస్సుతో, ఏకాగ్రతతో ఓంను ఉచ్చరించినట్లయితే మా ముగ్గురిని ఒకేసారి ఒకే స్థానంలో అనుభూతి చెందవచ్చు.